మంచిర్యాల జిల్లాలో భూ వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా చివరకు విషాదంగా మారింది. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలో తమ్ముడు రాజేష్ పై అన్న చందు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు విచారిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో భూ వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా చివరకు విషాదంగా మారింది. ఈ విషాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇంటడుగు భూమి జాగ వివాదం కాస్త పూర్తిగా ప్రాణాన్ని బలిగొన్న ఘటన అయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో కలకలం అయితే రేపుతోంది. చంద్రవెల్లి గ్రామానికి చెందిన సందనమేని రాజేష్ ఆయన అన్న చందు గొడ్డలతో దాడి చేయగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఇటు రాజేష్ అయితే మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం అయితే రేపుతుంది. దాదాపుగా గత కొద్ది రోజులుగా ఇంటి అడుగు జాగుకు సంబంధించి కూడా భూ తగాదాలతో ఈ హత్య జరిగినట్టుగానైతే స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ భూమి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదం అయితే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినట్టుగానైతే తెలుస్తుంది. ఈ వ్యవహారంలో వారికి జరిమానా కూడా విధించినట్టుగానైతే తెలుస్తుంది. అయినా వివాదం సద్దుమణగపోవడంతో చివరికి అది హత్యకు దారి తీసినట్టుగానైతే తెలుస్తుంది. ప్రస్తుతానికి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజేష్ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అయితే ఇటు బెల్లంపల్లి ఆసుపత్రికి అయితే తరలించారు. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు చందు ఇటు రాజేష్ పై గొడ్డలతో దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్టుగానైతే తెలుస్తుంది. కేవలం ఇంటికి సంబంధించినటువంటి ఇల్లడుగు జాగ కోసమే ఈ ఘటన జరిగినట్టుగానైతే ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు అక్కడికి పోలీసులతో పాటు గ్రామ పెద్దలు రాగా ఇటు రాజేష్ కుటుంబ సభ్యులు కూడా వారిపై అయితే ఫైర్ అయ్యారు. గతంలో ఈ భూమికి సంబంధించి కూడా తమకు ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చినప్పటికి కూడా మీరు సకాలంలో స్పందించకపోవడంతో ఈ హత్య జరిగినట్టుగా కూడా వారైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.